ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనడంపై షరతులు విధించినారు. అంటే ఈ షరతులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనే వాళ్ళకు మాత్రమే ఇబ్బంది, లేదంటే ఎలాంటి ప్రభావం చూపవు. చంద్రబాబు నాయుడు గారి మనము ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. అంటే రాను రాను పిల్లల్ని కనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో రాష్ట్రము ఒక ప్రమాదకర పరిస్థితిలో పడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే 2026కు 5,23,00,000 జనాభాకు చేరుకుంటాము. 2047 నాటికి అనుకుంటా ఆయన చెప్పింది. దానికంటే ఒక 10 లక్షలు అంతే జనాభా పెరిగేది ఆయన చెప్పిన లెక్కల ప్రకారము. ఇది మనం ఇంత సంపద సృష్టించి కూడా ఉపయోగం ఏముంది, ఎవరు అనుభవించాలా అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కనీసం అంటే 2 పిల్లలకు తక్కువ కాకుండా కనాలా అని ఆయన ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నారంట. అది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లకు వర్తిస్తుంది. ఆ షరతు ఇది 2 పిల్లలను ఉండాలా అనే షరతు అనమాట. ఇంతకుముందు స్థానిక సంస్థల్లో పోటీ చేసే వాళ్లకు ఒక షరతు ఉండేది. 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యనే ఆ చట్టాన్ని ఎత్తేసినారనే విషయం మనకు అందరికీ తెలుసు. ఇక ప్రస్తుతానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ముద్ర ఉండాలని ఎప్పుడు తప్పిస్తుంటారు. తాజాగా జనాభా పెంపుపై ఆయన దృష్టి సారించినారు. ఇందుకోసం పిల్లలను కనే వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలని చట్టం తీసుకొస్తామని ఒక ప్రభుత్వాధినేతగా ఆయన చెప్తాన్నాడు. కనీసం 2 పిల్లలుంటేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కల్పిస్తామని చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో అన్నారు. జనాభా పెంచేందుకు దీన్ని ప్రోత్సాహంగా ఆయన చెప్పారు. జనాభానే ఆస్తి అంటారు ఆయన. సంపద సృష్టిస్తున్నామంటే జనాభాను మర్చిపోతే ఆ సంపద ఎవరికి ఇవ్వాలో తెలియదని చంద్రబాబు అభిప్రాయపడడం విశేషం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకు మాత్రమే జనాభా పెంపుపై చట్టం తెస్తామనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలకు మాత్రం మినహాయింపు ఇవ్వడం ఏంది అనే నిలదీత సహజంగానే సమాజం నుంచి ఎదురవుతుంది. 2 పిల్లలుంటేనే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులని చట్టం తెస్తామని చంద్రబాబు ఎందుకు అనడం లేదనే ప్రశ్న ఎదురవుతుంది. జనాభా పెంపు ఉపన్యాసాలు ఇస్తున్న చంద్రబాబు తన వరకు వస్తే మాత్రం ఒక్కడితోనే సరిపెట్టడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తూ నిగ్గదీసి అడుగుతున్నారు. అలాగే చంద్రబాబు ఏకైక కుమారుడైన లోకేష్ కూడా దేవాన్స్ అనే కొడుకున్నాడు. తండ్రి తనయులు మాత్రం ఒక్కడితోనే సరిపెట్టుకొని ఊర్లో వాళ్ళకు మాత్రం పిల్లల్ని కనాలని చెప్పడం ఏంటో అర్థమే కావడం లేదనేది ప్రజల ఒక ప్రశ్న. జనాభా పెరుగుదల ఆవశ్యకత గురించి చంద్రబాబు చెప్పడం వరకు అంత బాగానే ఉంది, దాన్ని ఎవరు తప్పులు పట్టాల్సిన అవసరం లే. అయితే ఆదాయం పెంచే మార్గాన్ని చూపకుండా కేవలం పిల్లల్ని కనండి, స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో చట్టం తీసుకొస్తానడం ఎంతవరకు సరైందనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మరోవైపు కుటుంబం ఆదాయం పెంచుకునే మార్గాలు అస్సలు కనిపించడంలే. దీంతో పిల్లలకు సరైన విద్య అంటే మంచి విద్య, మెరుగైన విద్య అందించాలంటే ఫీజులు భయపెడతాండాయి. అందుకే పిల్లల్ని కనాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. బిడ్డల్ని కనడంపై రాజకీయ నాయకుల సలహాలు మనకు అవసరమా లేదా అనేది అందరికీ తెలిసిందే. పాలకులు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా చేస్తే చాలు. ఎంతమంది పిల్లల్ని కనాలా అనేది ఆ తల్లిదండ్రులే నిర్ణయించుకుంటారు. ఎందుకంటే పోషించాల్సింది, ఆరం భారం మోయాల్సింది తల్లిదండ్రులే. నువ్వేమో పిల్లల్ని కనమని అంటావు, రేపు పొద్దున్న లేచినాంచి వాళ్ళ సాధక బాధకాలు చూడాల్సింది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఆ నొప్పి ఏందో, ఆ బాధ ఏందో పిల్లల్ని పెంచాలంటే తల్లిదండ్రులకు తెలుస్తుంది. కాబట్టి ఉచిత సలహాలు అనేది ఇవ్వడం ఈజీనే,
అయితే పాటించాలా అనే విషయానికి వచ్చేసరికి ఇబ్బంది ఏర్పడుతుంది. పిల్లల్ని కనకపోవడానికి కారణాలు ఏందో ముందు పాలకులు అధ్యయనం చేసి తెలుసుకుంటే మళ్ళా తర్వాత దానికి సంబంధించి చర్యలు చేపడితే అన్నీ సక్రమంగా జరుగుతాయి.